ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభమైంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ సచివాలయంలో ప్రారంభించారు. తొలి విడతలో 26 జిల్లాలలోని ప్రధాన రిజిస్టర్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తెచ్చారు. మిగిలిన కార్యాలయాలలో ఈ నెలాఖరులో దశల వారీగా ప్రారంభిస్తారు. వెళ్ళి గంటల తరబడి రోజుల తరబడి నుంచుని వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటిషన్ కూడా అయ్యే విధంగా, ఎందుకంటే ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం చేసే విధంగా అది కూడా చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు మొన్న ఉగాది రంజాన్ రోజుల్లో కూడా చాలామంది చెప్పారు రాదు 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 అని, కానీ దాదాపుగా 72 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రెవెన్యూ వచ్చింది. అంటే చేయించుకున్న పబ్లిక్ హ్యాపీగా ఉన్నారు, ప్రభుత్వానికి రెవెన్యూ కూడా వచ్చింది. అట్లాంటి కొత్త నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక ఫ్రెండ్లీ వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఎప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ కూడా గాంధీనగరం, కంకిపాటి కూడా చేసి సక్సెస్ఫుల్గా అయింది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఇబ్బంది జరగకూడదని చెప్పేసి మా ఐజీ గారు వాళ్ళ టీం అంతా, డిఐజీలు అందరూ కూడా, డిఆర్లు అందరూ కూడా ప్రత్యేకంగా చూసుకుని పైలట్ ప్రాజెక్ట్ మీద శ్రద్ధ పెట్టి రేపొద్దున ఎవరు కూడా సామాన్య ప్రజలు కానీ వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో పైలట్ ప్రాజెక్ట్ పకడ్బందీగా ఇక్కడే మనకి ఎన్టీఆర్ జిల్లాలో చేసి సక్సెస్ఫుల్గా అయిన తర్వాతనే ఈ రోజున ప్రవేశపెడతా ఉన్నారు. ఇట్లాంటి రిఫార్మ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి ప్రజలకి మంచి సేవ అందించాలి. ఎందుకంటే గతంలో చూసాం మనం, ఇంపర్సనేషన్ అవ్వచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ అరికట్టాలని చెప్పే లక్ష్యంలో ఆధార్ని ఇంటిగ్రేట్ చేసి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో లేకపోతే భూమి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, రిజిస్ట్రేషన్తో పాటు అభివృద్ధిలో కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మొన్న కూడా ఇక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా నాలా విషయం